ఇవాళ భరతఖండం కాదు, ప్రపంచ చరిత్రలోనే ఏ కొడుకు, ఏ క్షత్రియుడు, ఏ మానవుడు చెయ్యని ప్రతిజ్ఞ ఈ దేవవ్రతుడు చేశాడు. ఈయన ప్రతిజ్ఞకి భూలోకంలో కాదు, పైన ఉన్న పుణ్యలోకాల్లో ఉండే దేవతలు కూడా ఆశ్చర్యపోయి అద్భుతమని ఇతని నిగ్రహానికి, నిర్ణయానికి మెచ్చారు. అతని మాట నిలబడాలని, ప్రతిజ్ఞ చరిత్రలో చెక్కు చెదరకుండా ఉండాలని ఆయనకిచ్చిన పేరు. శంతనుడు దాసరాజు దగ్గర నుండి తిరిగొచ్చాక ఎప్పుడూ మళ్ళీ నవ్వుతూ కనబడలేదు. ఏదో దిగులుగా, విచారంగా ఉన్నట్టే ఉన్నాడు. అది గమనించిన దేవవ్రతుడు తండ్రి మీదున్న అమితమైన ప్రేమ, గౌరవం వల్ల ఉండలేక వెళ్ళి అడిగాడు, తండ్రి, మన రాజ్యంలో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. మన ధనాగారం నిండుగా ఉంది. యజ్ఞయాగాదుల వల్ల వర్షాలు చక్కగా పడుతున్నాయి. బయట శత్రువులు మనకేసి కన్నెత్తి కూడా చూడలేనంత కవచం సైన్యం రూపంలో నీ కొడుకు రూపంలో ఉంది. అయితే నీ మొహంలో ఏదో లోటు కనబడుతోంది. అది నాకు చాలా కష్టంగా ఉంది. దయచేసి మీకేదన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి అన్నాడు. శంతనుడి కొడుక్కి కూర్చోపెట్టి మాట్లాడాడు. నాన్న, నువ్వు యువకుడివి, మహావీరుడివి, గొప్ప సమర్థుడివి, అన్ని పనులు చక్కగా చేస్తున్నావు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నీ దూకుడుందే, యుద్ధంలో నీ ఆవేశం, నీ ఊపు, రాక్షసుల్లా ప్రవర్తిస్తావు. ఇవన్నీ శత్రువులకి వెన్నులో వణుకు పుట్టిస్తాయి. సరే, దాంతోపాటు నా మనసులో కూడా వణుకు పుడుతూ ఉంటుంది. యుద్ధం అంటూ జరిగాక గెలుపోటములు దైవం నిర్ణయిస్తుంది. నీ ఆవేశానికి, ఉడుకు రక్తానికి యుద్ధంలో నీకు ఏ రోజన్నా ఏదన్నా జరగచ్చు. అలాగని యుద్ధాలు, రాజకీయాలు లేని రాచరికం ఉండదు కదా. అందుకే ఒక్క కొడుకు ఉన్నా లేనట్లే అంటారు. నాకు నీకు తోడుగా ఇంకొక కొడుకు ఉంటే నీకు తమ్ముళ్ళని, చెల్లెళ్ళని కనాలనుంది. ఈ వంశం వృద్ధి పొందాలి. నీ ఒక్కడి మీద ఆధారపడటం సరైనది కాదు అన్నాడు. అదే ఎలాగని ఆలోచిస్తున్నా. దేవవ్రతుడి మాట విని ఏం చెప్పాలో తెలియక వెళ్ళి మంత్రులతో తండ్రి బాధ గురించి మాట్లాడాడు. వాళ్ళు అదే సమయంలో ఆయన యమునా తీరంలో సత్యవతిని చూడటం, తరువాత దాసరాజు దగ్గరికి వెళ్ళటం చెప్పారు. అప్పటి నుండే ఇలా ఉన్నారు మీ నాన్నగారు. అక్కడ ఏదన్నా అయిందేమో అన్నారు. వెంటనే కొడుకు దేవవ్రతుడు తండ్రి కోసం దాసరాజు దగ్గరికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకున్నాడు. ఆ దాసరాజు మాటల్లో, అయ్యా, నీవు అన్ని ధర్మాలు, విద్యలు తెలిసిన వాడివి కాబట్టి చెప్తున్నా, నీ అంత సమర్థుడు రాజుగా ఉండాలి, అందులో తప్పు లేదు. నిజానికి సత్యవతి తండ్రి ఉపరిచర వసువు. ఆయన ఈ బిడ్డని నాకిస్తూ ఒక మాట చెప్పాడు. ఈవిడ్ని శంతనుడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాడు. అందుకే అసిత వంశానికి చెందిన దేవకుడు వచ్చి అడిగినా ఈవిడ్ని ఇవ్వలేదు. నిజానికి ఈవిడ పుట్టింది నీ తండ్రి కోసమే. కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావే, రాజుగా నువ్వు ఉండగా వేరెవ్వరూ నేను ఎదిరించలేరు. మరి రేపు నా కూతురికి పిల్లలు పుడితే వాళ్ల గతేం కావాలి? రాజకీయంలో సవతి తమ్ముళ్ళని అంతం చేయటం ఎంత తరచుగా చూస్తాం అన్నాడు. దేవవ్రతుడు విన్నాడు. ఆ మాట విని ఒక్క క్షణం కూడా ఆలోచించలా. దానికేముంది అని బయట నిలబడిన మంత్రుల్ని పిలిచాడు. చూడండి, మీ అందరి సమక్షంలో ఈ సత్యవతీదేవికి పుట్టిన పిల్లలే మా తండ్రి తర్వాత రాజ్యాన్ని చేస్తారని ప్రకటిస్తున్నా. కిరీటాన్ని, సింహాసనాన్ని నేను తీసుకోను. ఆ మంత్రులు బిత్తరపోయారు. అదేంటి అనే లోపలే దేవవ్రతుడు మళ్ళీ అన్నాడు, అలాగని నేను హస్తినాపురాన్ని వదిలేయను. దానికి రక్షకుడిగా ఉంటా. ఈ వంశాన్ని, ప్రజల్ని రక్షిస్తూ కాపరిగా ఉంటానని చెప్పాడు. అలా అని దాసరాజు వైపు తిరిగి సమ్మతమేనా అని అడిగాడు. ఆయన అప్పటికే కళ్ళు మూయకుండా చూస్తున్నాడు అలా. అయ్యా, మీరు చెప్తున్నది నేను ఇంతకు ముందెన్నడూ కనలేదు, వినలేదు. అయితే నా భయం ఇంకా తీరలేదు. నీవు ధర్మాత్ముడివి, తెలుస్తుంది, మాట మీద ఉంటావు. కానీ రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళెందుకు ఊరుకుంటారు? అప్పటికీ ఇదే తగువు కదా. మరి అది తగదు కదా. దానికి ఎలా పరిష్కారం అన్నాడు. నా మాట విని ఇది జరిగేది కాదు, వదిలేయండని నమస్కరించి కిందకు చూస్తూ ఉండిపోయాడు. కూర్చున్న దేవవ్రతుడు చుట్టూ ఉన్న మంత్రుల్ని చూస్తూ ఒక క్షణం ఆలోచించాడు. కిందకి చూస్తున్న దాసరాజు దేవవ్రతుడి మాట విన్నాడు. అయితే ఇది విను. ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ దేవవ్రతుడు గాంగేయుడు మాటిస్తున్నాడు, నేను వివాహం చేసుకోను, ఇంకెవరి ద్వారా సంతానాన్ని కనను. బ్రహ్మచర్య దీక్షతో ఈ క్షణం నుండి నా జీవితాన్ని గడుపుతా. ఆ జన్మాంతం బ్రహ్మచర్యంలో ఉండి రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటా. ఇది నా ప్రతిజ్ఞ. నీ కూతుర్ని నా తండ్రికి ఇచ్చి చేయటానికి ఇప్పుడు సమ్మతమేనా
ఈ మాట విని దాసరాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు. కూడా ఉన్న ఋషులు గొంతెత్తి ప్రకటించారు, ఇవాళ భరతఖండం కాదు, ప్రపంచ చరిత్రలో ఏ కొడుకు, ఏ క్షత్రియుడు, ఏ మానవుడు చేయని ప్రతిజ్ఞ ఈ దేవవ్రతుడు చేశాడు. ఈయన ప్రతిజ్ఞకి భూలోకంలో కాదు, పైన ఉన్న పుణ్యలోకాల్లో ఉండే దేవతలు కూడా ఆశ్చర్యపోయి అద్భుతమని ఇతని నిగ్రహానికి, నిర్ణయానికి మెచ్చారు. అతని మాట నిలబడాలని, ఆ ప్రతిజ్ఞ చరిత్రలో చెక్కు చెదరకుండా ఉండాలని ఆయనకిచ్చిన పేరు భీష్ముడు. మహాభారత కథలో భీష్ముడిగా మళ్లీ పుట్టిన దేవవ్రతుడు వేసిన అడుగు, చేసిన ప్రతిజ్ఞ కురుక్షేత్రానికి కథని తీసుకెళ్లే దారి కోసం పేర్చిన పునాదిరాయి. తండ్రి మాట కోసం అడవికెళ్లిన రాముడు తెలిసిన లోకానికి, తండ్రి కోసం తల్లి తల నరికిన పరశురాముడి శిష్యుడై తండ్రి కోసం జీవితాన్నిచ్చేసిన భీష్ముడు. ఆ సత్యవతిని తీసుకుని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. జరిగింది మంత్రులు చెప్పారు. భీష్ముడు చెదరని చిరునవ్వుతో, తల్లి, నేటి నుండి నీవే మా అమ్మవి, నా తండ్రిని జాగ్రత్తగా చూసుకో. అప్పుడు శంతనుడు అన్నాడు, ఒక్క కొడుకు యుద్ధంలో మరణిస్తే ఏమైపోతుందని నేను చెప్పిన మాటకి నా మనసెరిగి ఇంత త్యాగం చేశావు. భీష్ముడిగా మళ్ళీ పుట్టిన నువ్వు సావుకి నీకు నచ్చినంత దూరంలో బతుకు. నువ్వు చేసిన ఈ త్యాగానికి నా తపశ్శక్తి మొత్తం వాడి నీకు ఇష్టాన్మరణాన్ని వరంగా ఇస్తున్నా. భీష్మ, నీ చావు నీ చేతిలోనే పెట్టా. నీకు నచ్చినప్పుడు నీ మరణాన్ని పిలిచి స్వాగతించు. అందరూ భయపడే మరణం నీ కనుసన్నల్లో ఉంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాడు. అలా దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. అయ్యాక కొంతకాలం గడిచి సత్యవతితో శంతనుడు ఎంతో సుఖాన్ని అనుభవించి విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అని 2 కొడుకుల్ని కన్నాడు. వారిని కన్న కొద్ది కాలానికి శంతనుడు దేహాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తండ్రికి క్రియలు జరిపి భీష్ముడే అన్నీ చేశాడు. పెద్దవాడైన చిత్రాంగదుణ్ణి రాజుని చేశారు. అతడు గొప్ప వీరుడు, కానీ పొగరుమోతు. కండకావరంతో దేవతల్ని కూడా లెక్క చేయని ప్రగల్భాలు పోయేవాడు. ఒకసారి అతనికి చిత్రాంగదుడనే గంధర్వుడే ఎదురయ్యాడు. దేవతలంటే గౌరవం లేని చిత్రాంగదుడు తన పేరే పెట్టుకున్న గంధర్వుణ్ణి చూసి ఎదిరించాడు. ఇద్దరికీ హిరణ్వతీ నదీ తీరంలో కురుక్షేత్రం దగ్గర యుద్ధం జరిగింది. అది ఇవాల్టి కురుక్షేత్ర ప్రదేశానికి పడమర దిక్కునున్న సరస్వతీ నది యొక్క పాయ. అందులో భీష్ముడి తమ్ముడు చిత్రాంగదుడు మరణించాడు. గంధర్వుడు మాయతో మానవుడిపై గెలిచాడు. దాంతో చిత్రాంగదుడి తమ్ముడు చిన్నవాడు విచిత్రవీర్యుణ్ణి రాజుగా చేశాడు భీష్ముడు. ఆ విచిత్రవీర్యుడు పెళ్ళీడికొచ్చాక కాశీరాజు కుమార్తెల స్వయంవరం ఉందని తెలిసి భీష్ముడు ధనస్సు పట్టి రథం ఎక్కి ఆ స్వయంవరానికి తమ్ముడికి పిల్లల్ని తేవటానికి వెళ్ళాడు. ఆ కన్యలే అంబ, అంబిక, అంబాలిక. ఆ స్వయంవరంలో నేరుగా వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకుని ఎదురొచ్చిన రాజుల్ని, వీరుల్ని ఓడించి తన తమ్ముడికి భార్యల్ని తెస్తున్నాను అన్న ఆనందంతో, గర్వంతో భీష్ముడు హస్తినాపురానికి వచ్చాడు. ఇంత గొప్ప భీష్ముడు, ఇచ్ఛామరణం ఉన్న మహావీరుడు నేల మీద ఎలాగోలా పడిపోవాలి కదా. దానికి కారణం ఈ కాశీరాజు కూతుర్ల వల్లనే జరిగింది. ఆ ముగ్గురిని తెచ్చాక ఒక వింత జరిగింది. అదొక అయోమయ పరిస్థితి. అదేంటో, దాని నుండి కథ ఎటు తిరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.